మైదకూరులో సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బడులకు పిల్లల్ని పంపే తల్లులకు ప్రోత్సాహం ఇస్తూ అమ్మఒడి గతంలో ఎప్పుడూ లేదు. ఈరోజు ఆ పిల్లలను బడులకు పంపిస్తే చాలు ఆ తల్లులకు ఒక మంచి అండగా, ఆ పిల్లలకు ఒక మంచి మేనమామగా ఈరోజు అమ్మఒడి. అక్క చెల్లెమ్మలను చేయబట్టుకుని నడిపిస్తూ చేయూత, అక్క చెల్లెమ్మలను చేయబట్టుకుని నడిపిస్తూ ఓ కాపు నేస్తం, ఓ ఈబీసీ నేస్తం, అక్క చెల్లెమ్మలకు అండగా ఓ ఆసరా, ఓ వైఎస్ఆర్ సున్నా వడ్డీ. అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు వాళ్ళ పేరిటే రిజిస్ట్రేషన్. అందులో నిర్మాణంలో ఉన్న ఏకంగా 22 లక్షల ఇల్లు. అక్క చెల్లెమ్మలకు రక్షణగా గ్రామంలోనే ఓ మహిళా పోలీస్. అక్క చెల్లెమ్మలకు రక్షణగా వాళ్ళ ఫోన్లలోనే ఈరోజు దిశ యాప్. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా చట్టం చేసి మరి అక్క చెల్లెమ్మలకు 50% రిజర్వేషన్లతో మహిళా సాధికారత. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నాయో గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. రైతన్నలకు రైతు భరోసా, ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, పగటి పూటే రైతన్నలకు 9 గంటలు ఉచిత విద్యుత్, సమయానికే సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, గ్రామాల్లోనే రైతన్నను చేయబట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థ రైతన్నలకు అండగా ఈరోజు మన ప్రతి గ్రామంలోనూ కనిపిస్తూ ఉంది. పేదవాడికి తోడుగా, పేదవాడికి అండగా, ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు వైద్యం కొరకు అని ఒక విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఆ పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా చేయబట్టుకొని నడిపించే ఆరోగ్య ఆసరా, ఇంటికే వైద్యం అందిస్తూ ఆరోగ్య సురక్ష, గ్రామంలోనే విలేజ్ క్లినిక్, గ్రామానికే ఫ్యామిలీ డాక్టర్, పేదలందరికీ కూడా తోడుగా ఆరోగ్యంగా అండగా నిలుస్తూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ నేను ఏదైతే చెప్తా ఉన్నానో గతానికి భిన్నంగా ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. స్వయం ఉపాధికి తోడుగా ఉంటూ లాయర్లకు లా నేస్తం, మత్స్యకారులకు మత్స్యకార భరోసా, నేతన్నలకు నేతన్న నేస్తం, ఆటో డ్రైవర్లకు టాక్సీ డ్రైవర్లకు వాహన మిత్ర, నా అక్క చెల్లెమ్మలకు చిన్న షాపుల్లో వ్యాపారం చేసుకుంటా ఉన్నా, రోడ్డు పక్కనే ఉన్నా నా అన్నదమ్ములకు తోడుగా ఓ చేదోడు తోడు, ఎంఎస్ఎంఈలకు గతంలో చూడని విధంగా సపోర్టు, స్వయం ఉపాధి రంగానికి ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు అడుగులు కనిపిస్తా ఉన్నాయి. గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ గతంలో కూడా ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు గ్రామాన కనిపిస్తా ఉన్నాయి గ్రామ వార్డు సచివాలయాలు, గ్రామాన కనిపిస్తా ఉన్నాయి 60-70 ఇళ్లకు వాలంటీర్ వ్యవస్థ, గ్రామాన కనిపిస్తా ఉన్నాయి ఇంటి వద్దకే సేవలు, లంచాలు లేని, వివక్ష లేని ఇంటి వద్దకే వస్తా ఉన్న పౌర సేవలు, పథకాలు. నేను చెప్పేటివన్నీ కూడా గతంలో ఎప్పుడూ కూడా చూడని విధంగా జరుగుతూ ఉన్న మార్పులు. నాడు నేడుతో బాగుపడ్డ హాస్పిటళ్ళు, నాడు నేడుతో బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళు, పిల్లల చదువులు. ఇవి నేను ఏదైతే చెప్తా ఉన్నానో ఇవన్నీ మచ్చుకు కొన్ని గడగడ మీ బిడ్డ చదివితే, గడగడ మీ బిడ్డ నోటికి వస్తే మచ్చుకు కొన్ని మీ బిడ్డ ఈరోజు మీ అందరితోనూ కూడా పంచుకున్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతానికి భిన్నంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా, జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొక్కసారి చెప్తా ఉన్నా, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్లు నొక్కడం, ఎలాంటి లంచాలు, ఎలాంటి వివక్ష లేకుండా
నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకే, నేరుగా వారి చేతికే, నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా వెళ్ళిపోవడం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇలాంటి పాలన ఎప్పుడైనా చూశారా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మరి చంద్రబాబుని అడుగుతా ఉన్నా. మరి చంద్రబాబు నీ స్కీములు ఏమిటి అని బాబును అడుగుతా ఉన్నా. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా, 3 సార్లు మరి ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కానీ ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశావంటావు కదయ్యా, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశానంటావు కదయ్యా. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా నువ్వు చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడును. మీ బిడ్డ మీ జగను నేను ఇలా అడిగితే అందుకు చంద్రబాబుకు కోపం వస్తూ ఉంది, బాగా కోపం వస్తూ ఉంది. మా చంద్రబాబును ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా అని చెప్పి ఈనాడుకు కోపం వస్తూ ఉంది, ఆంధ్రజ్యోతికి కోపం వస్తూ ఉంది, TV5కు కోపం వస్తూ ఉంది, దత్తపుత్రుడికి కోపం వస్తూ ఉంది, వదినమ్మకు కోపం వస్తూ ఉంది. ఇలా వీరందరికీ కూడా పిచ్చిగా కోపం వస్తూ ఉంది. వీరితో పాటు చంద్రన్న కాంగ్రెస్కు కూడా కోపం వస్తూ ఉంది. మనకు కౌంటర్గా వారు కూడా లిస్టులు చదువుతూ ఉన్నారు. కాకపోతే ఆ లిస్టులు స్కీముల లిస్టులు కాదు. ఆ లిస్టులు నా మీద తిట్లు, నా మీద శాపనార్థాలు, బెదిరింపులు, బూతులు, అబద్ధాల లిస్టులు. ఇవి గడగడ చదివేస్తా ఉన్నారు ప్రతిరోజు కూడా. నేను అడుగుతా ఉన్నా, అయ్యా మీ సంస్కారానికి ఓ నమస్కారం అని చెప్పి ఈరోజు వాళ్ళందరితో కూడా చెప్తా ఉన్నా. ఎందరి దారుణంగా మాట్లాడుతూ ఉన్నారో తెలుసా వీళ్ళంతా? జగన్ను మనిషనాల్లో రాక్షసుడనాల్లో అర్థం కావడం లేదట చంద్రబాబుకు. జగన్ను ఎందుకు చంపకూడదు అని అడుగుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. పనిలో పనిగా జగన్ను పాచేస్తాను అని చెప్పి కూడా అంటాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు. మొన్న నందికొట్కూరులో అన్న మాటలివి, మొన్న బుచ్చిరెడ్డిపాలెంలో, నెల్లూరులో, కొవ్వూరులో అన్న మాటలివి. నిజంగా నేను అడుగుతా ఉన్నా, చేతగాని వాడికి కోపం ఎక్కువ అని ఒక సామెత ఉంది. బాబు, ఓ చంద్రబాబు, నువ్వు పేదలకు చేసిన మంచేమిటి అంటే నీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత మేనిఫెస్టోను నువ్వు అమలు చేసావా అంటే నీ దగ్గర నుంచి సమాధానం రాదు. మరి నీ కొత్త మేనిఫెస్టోకు విశ్వసనీయత ఏమిటి, విలువ ఏమిటి అంటే దానికి సమాధానం రాదు. ప్రజలకు జవాబు చెప్పకుండా జగన్ను తిట్టి పెడితే అయ్యా చంద్రబాబు ఏమి ప్రయోజనమయ్యా చంద్రబాబు అని ఈ సందర్భంగా వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నా. ఎవరు ఇంటింటికి మంచి చేశారు, ఎవరు అందరినీ మోసం చేశారు అన్నది, ఎవరు ఇంటింటికి మంచి చేశారు, ఎవరు అందరినీ కూడా మోసం చేశారు అన్నది, వారి చరిత్ర ఏమిటి అన్నది ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా తెలుసు. నేను చెప్తా ఉన్నా, నేను అడుగుతా ఉన్నా, ఇదే అసత్యాల హరిశ్చంద్రులంతా కూడా కలిసి 2014లో ఎన్నికల వేళ ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలను ఒక్కసారి చూద్దామా?
వీరి విశ్వసనీయత ఏమిటో ఒకసారి చూద్దామా? ఇది గుర్తుందా? మీ అందరికీ ఇది గుర్తుందా? అక్క ఇది గుర్తుందా? అన్న ఇది గుర్తుందా? ఇది 2014లో ఇదే ముగ్గురి ఫోటోలతో కలిసి చంద్రబాబు నాయుడు గారి కింద స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. గుర్తుందా అక్క? అప్పట్లో టీవీలలో వీళ్ళంతా కూడా ఊదరగొట్టారు. అప్పట్లో వీళ్ళ ఈటీవీ చూసినా, వీళ్ళ ఏబిఎన్ చూసినా, వీళ్ళ TV5 చూసినా కూడా ఇవే అడ్వర్టైజ్మెంట్లు కనిపించేటివి. గుర్తున్నాయా? ఆ అడ్వర్టైజ్మెంట్లు అన్నీ గుర్తున్నాయా? ఒక అక్క చెల్లెమ్మ మెడలో మంగళసూత్రం లాగే ఒక చెయ్యి వస్తుంది, వెంటనే ఇంకొక చెయ్యి వచ్చేస్తుంది, ఆ చెయ్యిని పట్టుకొని ఆపేస్తుంది. ఆపేస్తే ఏమవుతుంది? బాబు వస్తున్నాడు అని అడ్వర్టైజ్మెంట్. గుర్తున్నాయా? ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ స్వయంగా 2014లో చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ఈ మేనిఫెస్టోలోని ఈ ముఖ్యమైన హామీలను ప్రతి ఇంటికి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పంపించారు. ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా అమలు అయ్యిందా అన్నది నేను మిమ్మల్నే అడుగుతాను. సమాధానం మీరే చెప్పండి అని మిమ్మల్నే కోరుతా ఉన్నాను. ఇందులో చెప్పిన మొదటి హామీ, రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకి ఎత్తాను. ఇలా 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 ఇందులో చెప్పిన రెండో హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. 14,205 కోట్ల రూపాయలు, కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకి ఎత్తారు. ఇలా 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 2014లో ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి స్వయాన ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో, ఈ ముగ్గురి ఫోటోలతో ఉన్న ఈ పాంఫ్లెట్లో మూడో హామీ, వీళ్ళు చెప్పిన మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 20,000 రూపాయలు బ్యాంకుల్లో వేస్తామన్నాడు. ఆడబిడ్డలు మీ ఇంట్లో పుట్టారు కదమ్మా, పుట్టారు కదా చెల్లి. మీలో ఏ ఒక్కరికైనా ఒక్క రూపాయి అయినా మీ బ్యాంక్ అకౌంట్లలో డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకి ఎత్తారు. ఇలా 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 ముఖ్యమైన హామీలు అని అంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టిన ఈ ముఖ్యమైన హామీల్లో నుంచి నాలుగో హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగం అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతుల పైకి ఇచ్చారా? ఇలా 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 ఇంకా ముందుకు పోతా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ముందుకు పోతా ఉన్నాడు. ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ 2014లో ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, ఇన్ని వేల మంది ఇక్కడ ఉన్నారు కదా, నేను అడుగుతా ఉన్నా, మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం
ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకి ఎత్తారు. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, చేశాడా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మన మైదుకూరులో కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడే అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు మీ బిడ్డ 58 నెలల పాలనలో చేసిన మంచి గురించి మీకు చెప్పా. చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో, తాను స్వయంగా సంతకం పెట్టిన పాంఫ్లెట్లో ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకి లేయాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా? దాన్ని అమ్మేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, మరి ఇలాంటి వారిని నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా. గట్టిగా రెండు చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఏమంటా ఉన్నారు? మళ్ళీ ఇదే ముగ్గురు ఇవాళ అంటా ఉన్నారు సూపర్ 6 అంటా ఉన్నారు. మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మోసాలంట, కొత్త అబద్ధాలంట. సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. ఇంటింటికి కేజీ బంగారం అంట. నమ్ముతారా అక్క? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తారంట. నమ్ముతారా? ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేస్తా ఉన్న మోసాలు, వీళ్ళు చేస్తా ఉన్న అబద్ధాలను మనమందరం కూడా గట్టిగా బదులు ఇవ్వాల్సిన సమయం వచ్చింది అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరిని మళ్ళీ అడుగుతా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. మీరంతా సిద్ధమేనా? మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఇక్కడో అక్కడో ఎక్కడో ఎవరైనా ఉంటే, మన గుర్తు ఫ్యాను. పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అక్క మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఇదే సందర్భంలో మీ బిడ్డ మీ అందరితో కూడా
ఇంకొక విషయం కూడా చెప్పాలి. రాజోలి ప్రాజెక్టు గురించి కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. మన ప్రభుత్వం వచ్చాక ఈ రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కోవిడ్ రావడం అయితేనేమి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకున్నంత రాకపోవడం అయితేనేమి, కారణాలు ఏదైతేనేమి, ఆ కారణాలు అయితే నేను చెప్పకూడదు. కానీ ఈరోజు నేను మీ అందరితో కూడా ఆ రాజోలు ప్రాజెక్టు మనం అనుకున్నంత వేగంగా చేయలేకపోయానని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆ మాట చెబుతూ మీ అందరితో కూడా మీ బిడ్డ మరొక్కసారి మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు వర్షాలు పడని పరిస్థితి మనమంతా కూడా చూసాం. దేవుడి దయతో 4 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి. అన్ని ప్రాజెక్టులలో నీళ్లు నిండాయి. కాబట్టి రాజోలి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది పెద్దగా మనకు అనిపించలేదు. కానీ ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే పడిన నేపథ్యంలో ఆ రాజోలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రతి ఒక్కరం కూడా గమనించిన పరిస్థితిలో మీ అందరికీ నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, రేపు టర్మ్లో ఖచ్చితంగా రాజోలు ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీ చల్లని దీవెనలు ఆశీస్సులు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, గర్వంగా కూడా చెప్తా ఉన్నా, ఈ జిల్లా నుంచే మీ బిడ్డ ఈరోజు ఈ జిల్లాలో మీరు చూపిస్తున్న ఆప్యాయత, ప్రేమానురాగాల వల్లే ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు, మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు, ఈరోజు రాష్ట్రాన్ని మార్చేస్తా ఉన్నాడు అని అంటే దానికి కారణం మీరిచ్చిన ఆప్యాయతలు, మీరు చూపిస్తా ఉన్న ప్రేమానురాగాలు. ఇవే నన్ను అడుగడుగునా కూడా కాపాడుతూ వచ్చాయి. అడుగడుగునా కూడా నాకు తోడుగా ఉన్నాయి. అదే దీవెనలు, అదే ఆశీర్వాదాలు మీరు మీ బిడ్డ పట్ల, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అదే ప్రేమానురాగాలు చూపించవలసిందిగా కోరుతూ, నా పక్కన రఘురామరెడ్డి అని ఉన్నాడు, మీ అందరికీ పరిచయస్తుడు, నాకు తండ్రి లాంటి వాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి మీ అందరితో కూడా ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా నా ఎడం వైపున నా తమ్ముడు ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేసే మనసుంది. చాలా తక్కువ మంది ఇంత మంచి మనసుతో కూడా ఉంటారు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా తమ్ముడిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. మరొకసారి మంటు టెండను సైతం ఏమాత్రం లెక్క చేయకుండా 2:30 కావస్తా ఉంది, అయినా కూడా మీ చిక్కటి చిరునవ్వుల్లో ఎక్కడా తేడా లేకుండా ప్రేమానురాగాలు చూపిస్తూ ఉన్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాడు మీ బిడ్డ.